బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు వినాశన సమయం చాలా సమీపంలో ఉంది. కనుక ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకోండి. ఏ దేహదారులతోనూ ప్రీతిని ఉంచుకోకండి. ఈరోజు మురళీలోని ప్రశ్న: ఏ పిల్లలకు ఒక్క సత్యమైన తండ్రితోనే సత్యమైన ప్రీతి ఉంటుందో వారి గుర్తులు ఏమిటి? సమాధానము: వారి బుద్ధి యోగము ఏ దేహదారుల వైపు వెళ్ళదు. వారు పరస్పరం ఒకరికొకరు ప్రేసి ప్రీతములుగా అవ్వరు. ఎవరికి సత్యమైన ప్రేమ ఉంటుందో వారు సదా విజయులుగా అవుతారు. విజయులుగా అవ్వడము అనగా సత్యుగ మహారాజా మహారాణులుగా అవ్వడము. సదా తండ్రితో సత్యంగా ఉంటారు. తండ్రి వద్ద ఏది కూడా దాచిపెట్టరు. ప్రతిరోజు అమృత వేళ లేచి తండ్రిని ప్రీతిగా స్మృతి చేస్తారు. దదీచి ఋషి వలె సర్వీసులో ఎముకను స్వాహా చేస్తారు. వారి బుద్ధి ప్రాపంచిక విషయాలను ప్రేమించదు.